తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 for online registration. tirumalaedu.com. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎవరేమనుకున్న అభివృద్ధి మొదటి ఎజెండా. ఆ విషయం మీద నో కాంప్రమైజ్. సీఎం చంద్రబాబు ఆలోచనలు మారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు మాత్రమే ఆశించి భావి తరాలు బంగారం కావాలనే ఆశయం. రాజకీయ పార్టీలకు రకరకాల ఆకాంక్షలు, ఆశయాలుంటాయి. ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఆలోచిస్తే, కొన్ని మాత్రం ఆ సమయానికి అధికారం రాబట్టుకోవడానికి తగిన ప్రయత్నాలు చేస్తుంటాయి. కొన్ని రాజకీయ పార్టీలని క్లియర్గా గమనిస్తే ఎక్కడికక్కడ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరాలు తీర్చి మళ్ళీ అధికారంలోకి రావాలని చూసేవాళ్ళు ఉంటారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం కేవలం స్వార్థం కాకుండా స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలు చూసుకోకుండా ముందుకు వెళ్తుంటాయి. అలాంటి పార్టీనే తెలుగుదేశం పార్టీ. అందులో చంద్రబాబు మాత్రం ఈ విషయంలో ముందే ఉంటారు. కేవలం దీర్ఘకాలిక ప్రయోజనం మాత్రమే ఆయన ఆశిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ప్రజలకు మాత్రం ఇన్స్టెంట్ ప్రయోజనాలు అవసరం అన్నది గుర్తించారు. కుటుంబ ఆదాయాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్తే వారిలో కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుంటాయని చంద్రబాబు ఆలోచన. కానీ ప్రజలు అందుకు సుముఖంగా ఉండరు. ముఖ్యంగా పేద, దిగువ, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు మాత్రం చేతిలో డబ్బులు లేక గత ప్రభుత్వంతో పోల్చుకొని తమ పరిస్థితి ఇలా కావడానికి కారణం కూటమి ప్రభుత్వం అని నమ్ముతారు. అసంతృప్తిని సహజంగానే వెలగక్కుతారు. కానీ చంద్రబాబు ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆయన ఒక కుటుంబం దీర్ఘకాలంలో ఉపయోగపడడంపై ఆలోచన చేస్తారు. అందుకే పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రైతులకు సాగునీటికి ఇబ్బంది ఉండదు. గ్రామాల్లో తాగునీటి కొరత కూడా తీరుతుంది. దీంతో పాటు ఆయన అనుకున్నట్లుగా గేమ్ చేంజర్గా భావిస్తున్న బనకచెర్ల పథకం కూడా పూర్తయితే ఇక ఆంధ్రప్రదేశ్కు తిరుగుండదు. తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 for online registration. tirumalaedu.com. అలాగే అమరావతి రాజధాని నిర్మాణ విషయంలోనూ ఆయన ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. ఒక నగరం వస్తున్నప్పుడు అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. పనులు ఎక్కువై వారికి కావలసిన ఉపాధి దొరకడమే కాకుండా సంపద కూడా పెరిగే అవకాశం ఉందని చంద్రబాబు దూరదృష్టి. కానీ సూపర్ 6 హామీలను అమలు చేయడం లేదని, తమకెప్పుడు నగదు ఇస్తారోనని ప్రశ్నించడం కొందరి ప్రజలకు రివాజ్గా మారింది. అయితే చంద్రబాబు రాష్ట్రాన్ని రానున్న 25 సంవత్సరాల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై ఆయన అధ్యయనం చేస్తారు. అందుకు తగినట్లు ప్రణాళికలను రూపొందించుకుంటారు. అందులో చంద్రబాబు ఎలాంటి వత్తిలకు లొంగరు. తాను అనుకున్నది మాత్రమే చేస్తారు. కాంప్రమైజ్ అయ్యేది కాదు. ఎందుకంటే తాను కూడా అప్పులు చేసి పథకాలను గ్రౌండ్ చేయవచ్చు. కానీ ఆ పథకాల ద్వారా వచ్చిన డబ్బులను తాగి తగలేస్తారు తప్పించి వారి కుటుంబాలు బాగుపడవన్నది చంద్రబాబు నాయుడు విధానం కావడంతో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురుకాక తప్పదు. చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో ప్రజల్లో అసంతృప్తి ఉందని నివేదికలు అందుతాయి. ఆ విషయానికి తెలియంది కాదు. అయితే చంద్రబాబు మాత్రం ఆ విషయంలో నిబ్బరంగా ఉంటారు. ఈ రోజు గురించి ఆలోచించవద్దని, రేపు ఎల్లుండి గురించి ఆలోచించాలని ఆయన తరచు చెప్పే మాటల్ని కార్యాచరణలో పెడతారు. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా జరగాలని ఆయన అనుకుంటారు. అలాగే చేస్తారు కూడా. ప్రజల మనసులో గెలుచుకోవడం ఎలాగో చంద్రబాబుకు మించి తెలియంది కాదు. అలాగే ఆయనను మించిన రాజకీయ వ్యూహాన్ని రచించేవారు కూడా అరుదుగా ఉంటారు. అందుకే తెలుగు తమ్ముళ్ళు ఎంతమంది ఎన్ని పోస్టులు సోషల్ మీడియాలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడుతున్నా ఆయన లైట్గానే తీసుకుంటారు. ప్రభుత్వానికి రకరకాల ఎజెండాలుంటాయి. ఒక ప్రభుత్వం ఒక రకంగా ఎజెండా తీసుకుంటే ఇంకో ప్రభుత్వం ఇంకో రకంగా ఎజెండా తీసుకుంటుంది. రాజకీయ పార్టీలు అధికారంలోకి, పాలనలోకి వచ్చిన తర్వాత వారి వారి అజెండాల ప్రకారమే పాలన సాగిస్తాయి. ఇలా ప్రతి నిమిషం కూడా ఏమి ఆలోచిస్తారనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి.
గత వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వంలోని టీడీపీ మాత్రం, అందులోనూ చంద్రబాబు నాయుడు మాత్రం దీర్ఘకాలిక ప్రయోజనాల మీద మాత్రమే దృష్టి పెడతారు. ఇదొక రకంగా అందరికీ ఇష్టం లేకపోవచ్చు. దీర్ఘకాలిక ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇలా కొనసాగాలని కొంతమంది భావిస్తారు. అయితే కొంతమంది మాత్రం స్వల్పకాలిక సుఖాలు, పథకాల కోసం మాత్రమే ప్రభుత్వాలు ఉండాలని భావిస్తే ఆ వారిని ఎవరు కాపాడలేరనేది రాజనీతిజ్ఞుడు చంద్రబాబు నమ్మిన సిద్ధాంతం. తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, పిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8866692085 for online registration. tirumalaedu.com. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.